హలో, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఎలా ఉన్నారు? ఏంటి స్టోరీ కోసం ఎదురు చూస్తున్నారా? సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ ఇస్తారా? మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? మీ ఫ్రెండ్స్ తోటి మీరు గొడవ పడుతుంటారా? అయితే ఈ స్టోరీ మీకోసం వినండి. అనగా అనగా ఒక ఊరిలో శివ, రాము అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహంగా ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు వాళ్ళిద్దరూ నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో ఏం జరిగిందో తెలీదు, ఏమైందో తెలీదు, గొడవ జరిగింది. అయితే ఇందులో శివ ఉన్నాడు కదా, అతను తన ఫ్రెండ్తో గొడవ పడినందుకు ఐ ఫైట్ విత్ మై ఫ్రెండ్ రాము అని ఇసుకలో రాశాడు. అది రాసిన కొంచెం సేపటికి పెద్ద గాలి వచ్చింది. ఆ గాలికి అది మొత్తం చెరిగిపోయింది. సరే అని ఇద్దరు మళ్ళీ నడుచుకుంటూ నది ఒడ్డున వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంతలో రాముకి బాగా దాహం వేసింది. మంచినీళ్ళు తాగుదామని నదిలోకి దిగబోయాడు. కాలు జారి నదిలో పడిపోయాడు. అప్పుడు శివకి ఒక తాడు కనిపించింది. ఆ తాడుని విసిరేశాడు. ఆ తాడుని విసిరేయటం వల్ల రాము తాడు పట్టుకుని నది ఒడ్డుకి వచ్చేసాడు. అప్పుడు రాము బయటికి వచ్చిన తర్వాత ఇద్దరు మళ్ళీ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఒక బండరాయి కనిపించింది. ఆ రాయి దగ్గరికి వెళ్ళి రాము మై బెస్ట్ ఫ్రెండ్ సేవ్డ్ మై లైఫ్ అని రాశాడు. అప్పుడు శివ అడిగాడు, ఎందుకు నువ్వు ఈ బండరాయి మీద రాసావు అని. ఇది ఉన్నంత వరకు నేను రాసింది చెరిగిపోదు. ఈ రాయిని ఎవరైనా పగలకొడితేనో ఏదైనా జరిగితేనో అప్పుడే పోతుంది అని చెప్పాడు. అప్పటి నుంచి రాము, శివ ఇద్దరూ గొడవ పడకుండా మంచి ఫ్రెండ్స్లా ఉన్నారు. మీరు చెప్పండి, మీరు మీ ఫ్రెండ్స్తో గొడవ పడినప్పుడు వెళ్ళిపోతారా, లేక సారీ చెప్పి మీ ఫ్రెండ్తో ఎప్పట్లాగే ఉండిపోతారా? మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి. లవ్ యూ చిల్డ్రన్. బాయ్.